ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ ఆదివార దినాన దేవుని సన్నిధిలో చేరి దేవుని స్తుతించి ఆరాధించుటకు ప్రభువు మనకిచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. ఆలస్యం లేకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడు అయిన దేవుడు నీవు గనుక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, స్తోత్రము. మీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మహిమ, ఘనత, స్తుతి, ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవము గల పరమ తండ్రి, ఆమేన్. దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చుగాక అనే ఈ శీర్షికలో దానియేలు గ్రంథాన్ని, ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన వారాల్లో ప్రకటన గ్రంథంలో ఉండే 2-3 అధ్యాయాలు, ఆ సందర్భాలను గురించి మనం ధ్యానం చేసుకున్నాము. ప్రియులారా, ఈ 4వ అధ్యాయంలో రాబోవు సంగతులను గురించి ప్రభువు అపోస్తలుడైనటువంటి యోహానుకు తెలియచేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, గత వారంలో చెప్పుకున్నట్లుగా 4వ అధ్యాయం నుండి జరగనున్నటువంటి ఆ సంగతులను గురించి దేవుడు మనకు బోధించడానికి ఇష్టపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఈ ప్రవచనపూర్వకమైనటువంటి మాటల్లో ఒక ప్రాముఖ్యమైన సంగతి మనకి కనపడతా ఉంది. అది ఏంటంటే సింహాసనము. ప్రభువు సింహాసనాసీనుడై ఉన్నాడు కనుక మనకు ధైర్యము కలుగుతూ ఉంది. ఆయన సింహాసనాసీనుడు గనుక నీవు నేను ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నామని ప్రియులారా గత వారంలో మనం చూస్తూ ఉన్నాము. సింహాసనం అనేది నిత్యత్వాన్ని సూచిస్తూ ఉంది. మనము నిత్యత్వంలోనికి ప్రవేశించినప్పుడు మనము సింహాసనం ఎదుటకు తీసుకురాబడుతూ ఉంటాము. సింహాసనం అనేది మన మధ్యలో వేయబడుతూ ఉంటూ ఉంది. అది దేవుని యొక్క సన్నిధిగా కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఉండే ప్రవచనాలన్నీ కూడా ఈ సింహాసనం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సింహాసనాన్ని కేంద్రంగా కలిగి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. సింహాసనం అనేది దేవుని పరిపాలనను, దేవుని రాజ్యాన్ని సూచిస్తూ ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనం నుంచి మనం చూద్దాము. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. ప్రియులారా, ఈ మెరుపులు, ఉరుములు, ధ్వనులు అనేవి దేవుని యొక్క మహోన్నతమైన తీర్పును చూపెడుతూ ఉంది. దేవుని యొక్క ప్రియులారా మహోన్నత్వాన్ని చూపెడుతూ ఉంది. పాత నిబంధనలో కూడా ఇటువంటి సందర్భాలు మనం ఉండడం చూస్తూ ఉన్నాము. మచ్చుకి ఒక ఉదాహరణ చదువుతాను చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 17వ వచనం. దేవుని ఎదుర్కొనుటకు
మోషే పాలెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగివచ్చినందున అదంతయు ధూమమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచును. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క ప్రత్యక్షత ఇశ్రాయేలు ప్రజలకు కనిపించినప్పుడు ఆ పర్వతం అంతా కూడా ధూమము చేత నింపబడి ఉన్నట్లుగా మనకు కనబడతా ఉంది. అలాగే అగ్ని చేత అదంతా కూడా నింపబడి ఉండటం మనం చూస్తూ ఉన్నాము. ఇది దేవుని యొక్క ప్రత్యక్షతకు సాదృశ్యమై ఉన్నదని మనం చెప్పుకుంటూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాత నిబంధన కాలంలో ప్రజలు దేవుణ్ణి చూసినప్పుడు వారు భయపడుతూ ఉండేవారు. ఎందుకంటే సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వస్తూ ఉన్నప్పుడు ఏ మనుషుని కూడా సమీపించరాదు. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాము. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన న్యాయం జరిగించేవాడు, ఆయన నీతిని జరిగించేవాడు, తన కార్యాలను గొప్పగా జరిగించే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆ సింహాసనము వేయబడినప్పుడు ఆ సింహాసనములో నుంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు పుట్టుచూ ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనం చదువుకున్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో. ప్రియులారా, ఉరుములు, ధ్వనులు, మెరుపులు అనేవి దేవుని యొక్క మ్యాజెస్టీని సూచిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క రాజత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన యొక్క అధికారాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన తీర్పు తీర్చే శక్తిని చూపిస్తూ ఉన్నాయి. అలాగే మరి ముఖ్యంగా ఆయన నీతిమంతుడని తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఆయన ఎన్నటెన్నటికి కూడా నీతిమంతుడై ఉన్నాడు. ఆయన ఎన్నటెన్నటికి కూడా న్యాయం జరిగించేవాడై ఉన్నాడు. ఆయన ఎన్నటెన్నటికి కూడా తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. ప్రియులారా, న్యాయం జరిగించు అని మనము దేవుణ్ణి ప్రార్థన చేయవసరం లేదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా ప్రార్థన చేయకపోయినా దేవుడు తన స్వభావాన్ని బట్టి న్యాయాన్ని జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. న్యాయాన్ని జరిగించడం అనేది దేవుని యొక్క స్వభావము. ఈజ్ ద ఎసెన్షియల్ నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆయన న్యాయవంతుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ సింహాసనములో నుంచి వస్తున్నటువంటి ఆ ధ్వనులు, ఉరుములు, ఆ మెరుపులు ఆయన యొక్క గొప్పతనాన్ని చూపెడుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఆయన నీతిమంతుడై ఉన్నాడని మనకు కనబడుతూ ఉంది. మరి ముఖ్యంగా దేవుని రాజ్యము స్థాపించబడటం అనేది మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం 5వ వచనంలో. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నేను మరలా చెప్తూ ఉన్నాను, ఆ సింహాసనం చుట్టూ ఉండే సందర్భాలు ఇవి. సింహాసనం చుట్టూ ఉండేటువంటి సంగతులు ఇవి. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రతి ప్రవచనం కూడా సింహాసనాన్ని ఆధారంగా చేసుకుని ఉంటూ ఉంది. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7 అనేది సంపూర్ణత అని మనం చెప్పుకున్నాము. ప్రియులారా, అక్కడ ప్రజ్వలిస్తున్నటువంటి ఆ 7 ద్వీపాలు 7 ఆత్మలని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క 7-fold మినిస్ట్రీని మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన సంపూర్ణమైనటువంటి పరిచర్య భూమి మీద జరిగిస్తూ ఉన్నాడు. ఆయన సంపూర్ణమైనటువంటి ఆ పరిచర్య జరిగిస్తూ ఉండడాన్ని ఈ 7 ఆత్మలు అనేవి ప్రజ్వలిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము.
ప్రియులారా, పాత నిబంధన కాలంలో కూడా ప్రత్యక్ష గుడారంలో చూసినట్లయితే నిబంధన మందసం ఎదుట మరి ఆ యొక్క దీపము వెలుగుతూ ఉండడం అనేది మనకు కనబడతా ఉంటుంది. చూద్దాము ఆ మాటలు ఒక్కసారి చూడండి. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనం. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలనని ఇశ్రాయేలునకు ఆజ్ఞాపించుము. సాక్షిపు మంచం ఎదుటనున్న తెర వెలుపుల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. దీపం ఎప్పుడూ కూడా ఆరిపోకూడదు. యాజకులకు దేవుడిచ్చినటువంటి ఆ పని ఏంటంటే యెహోవా మందసం ఎదుట. ప్రియులారా, పాత నిబంధన కాలంలో యెహోవా మందసం అంటే దేవుని యొక్క సింహాసనమైన అర్థం, దేవుని యొక్క సన్నిధైన అర్థం. ప్రియులారా, యెహోవా మందసం అంటే దేవుడే మనుషులతో నివాసం చేయడమైన అర్థం. కాబట్టి మందసం ఎదుట ఆ యొక్క దీపం అనేది ఆరిపోకుండా నిత్యము ప్రజ్వరిల్లుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్యము వెలుగుతూ ఉండాలి, ఆరిపోకూడదు. మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన సంగతి ఏంటంటే, ఇదిగో అహరోను సంతతి వారు, అక్కడ చూస్తూ ఉన్నాము 20వ వచనంలో, ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఆ దీపం ఎప్పుడు కూడా వెలుగుతూ ఉండాలి. దేవుని ఎదుట ప్రియులారా, ఆ దీపం అనేది వెలుగుతూ ఉండడం అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉందని ప్రభువు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఆ సింహాసనం ఎదుట ఆ 7 దీపములు వెలుగుతూ ఉన్నట్లుగా మనకు కనబడతా ఉన్నాయి, ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. ప్రియులారా, ఆ 7 దీపములు అనేవి పరిశుద్ధాత్మను చేసే కార్యానికి సాదృశ్యంగా ఉంది. 6వ వచనం, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ప్రియులారా, సింహాసనం ఎదుట ఉండేటువంటి ఈ సంగతులన్నింటినీ ఒక్కసారి మనం గమనించుకోవాలి. ఏమండి, సింహాసనములో నుండి మెరుపులను ఉరుములు దునుములను పుట్టుచూ ఉన్నాయి. అలాగే సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి. అవి దేవుని 7 ఆత్మలై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ చూసినట్లయితే 6వ వచనంలో మనకు కనబడతా ఉంది, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, పాత నిబంధనలో చూసినట్లయితే ఇటువంటి సందర్భము మనకు మరొక దగ్గర కనబడతా ఉంటుంది. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాము. 17వ వచనం నుంచి 30వ అధ్యాయము 17వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దాని గంగాలమును ఇత్తడి పీట చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలోనికి పరిచర్య చేయడానికి వెళ్ళాల్సినటువంటి ఆ దేవుని సేవకులు ఏమండి, వారు ఆ గంగాలంలో ఉండేటువంటి ఆ నీటితో తమ్మును తాము శుభ్రపరచుకొని తమ్మును తాము కడుగుకొని దేవుని సన్నిధిలోనికి పరిచర్య చేయటానికి వెళ్ళాలి, లేదా దేవుని సన్నిధిని సమీపించాలి, లేదా దేవుని సింహాసనాన్ని నిబంధన మందసాన్ని సమీపించాలి. ప్రియులారా, ఆ విధముగా తమ్మును తాము శుద్ధి చేసుకోకుండా, ఆ విధముగా తమ్మును తామును కడుగుకోకుండా, ఆ విధంగా తమ్మును తాము శుభ్రపరచుకోకుండా వెళ్ళినట్లయితే వారు మరణిస్తారు సుమా. దేవుడు చాలా స్పష్టంగా ఆ సంగతిని చెప్పడం మనం చూస్తూ ఉన్నాము ప్రత్యక్షపు గుడారంలో. అలాగే ప్రియులారా, సొలొమోను దేవాలయాన్ని నిర్మించినప్పుడు అప్పుడు కూడా ఒక సముద్రం అనేది, ఒక నీటి తొట్టె లేదా సముద్రం అనేది ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉన్నాము. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాము. మరియు అతడు పోత పనితో ఒక సముద్రమును చేసెను, అది ఈ తట్టు పై అంచు మొదలుకొని
ఆ తట్టు పై అంచు వరకు 10 మూరలు, అది 5 మూరలు ఎత్తుగలదై గుండ్రముగా ఉండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఈ సముద్రం చేయబడింది. అది ఎందుకు చేయబడిందంటే యాజకులు తమ్మును తామును శుద్ధి చేసుకొని దేవాలయంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఏర్పాటు చేయబడింది. ప్రియులారా, ఈ సింహాసనం ఎదుట కూడా అటువంటి సందర్భమే మనకు కనబడతా ఉంది. 6వ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. దేవుని సమీపించాలి అనుకున్నవారు తమ్మును తాము శుద్ధి చేసుకొని పరిశుద్ధ సింహాసనాన్ని సమీపించవలసి ఉన్నది అనటానికి సాదృశ్యముగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, భూమి మీద దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమన్నప్పుడు, లేదా సొలొమోనుకు మందిరం నిర్మించుతాడు అని దేవుడు చెప్పినప్పుడు, ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు ఏవైతే ఉంచాడో అవన్నీ కూడా పరలోకంలో నిజంగా ఉండబోయే వాటికి సాదృశ్యముగాను ఛాయగాను పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. పరలోకంలో ఏవైతే ఉన్నాయో, లేదా పరలోకంలో ఏవైతే ఉండబోతూ ఉన్నాయో వాటికి ఛాయగా, ఏమండి, వాటికి మాదిరిగా ఈ భూమి మీద దేవుడు వాటన్నిటిని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. భూమి మీద దేవుని నిబంధన మందసం అనేది దేవుని సింహాసనము, దేవుని పరిపాలన చేసేటువంటి స్థలము, దేవుడు తన అధికారాన్ని కనపరిచేటువంటి స్థలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆ యొక్క సింహాసనం ఎదుట ఈ గంగాళం ఏ విధంగా ఉందో, ఈ పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట ఈ యొక్క స్పష్టమైనటువంటి ఈ సముద్రం ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ సింహాసనం ఎదుట 6వ వచనంలో, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్లుండెను. స్ఫటికమును పోలినటువంటి స్పష్టమైనటువంటి గాజు వంటి సముద్రం ఉంది. ప్రియులారా, సముద్రము అనేది ప్రజలను సూచిస్తూ ఉంది. ఈ ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే ఇంకొక మాట మనకు కనబడతా ఉంటుంది. చదువుదాము ఆ మాట. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనాన్ని, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూసితిని. ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారై స్ఫటికపు సముద్రము వద్ద నిలిచియుండుట చూసితిని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరు సమీపించగలరు దేవుని యొక్క సన్నిధిని? దేవుని యొక్క సింహాసనాన్ని ఎవరు సమీపించగలరంటే జయించిన వారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, గత కొన్ని వారాలుగా జయించడాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాము. జయించే వారిని గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు బోధిస్తున్న సంగతులను మనం చూస్తూ ఉన్నాము. 7 సంఘాల్లో చూసినట్లయితే ప్రభువు జయించే వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనబడతా ఉంది. ఆ స్ఫటికము వంటి సముద్రం దగ్గరకు వచ్చిన వారు ఎవరో ఇక్కడ మనకు కనబడతా ఉంది. 2వ వచనంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూసితిని. ఆ క్రూర ముఖమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణల గలవారై స్ఫటికపు సముద్రము యొద్ద నిలిచియుండుట చూసితిని. ఎవరు అర్హులు దేవుని సన్నిధిలోనికి వెళ్ళటానికి అని అంటే జయించిన వారు మాత్రము. జయించిన వారు మాత్రము దేవుని సన్నిధికి, దేవుని యొక్క సింహాసనం ఎదుటకు తీసుకురాబడుగుతారని ప్రభువు పేట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, అది ఎంతో సంతోషకరమైనటువంటి సంగతి, అది ఎంతో మిక్కిలి ఆహ్లాదకరమైనటువంటి సంగతి. దేవుని సన్నిధి ఎదుట లేదా దేవుని సన్నిధిలో సింహాసనం ఎదుట నిలవబడుటకు మనం తీసుకురాబడటం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి సంగతి అని ప్రభువు పేర నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. 6వ వచనం 2వ భాగం చూసినట్లయితే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఆ సింహాసనముకు మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
సింహాసనముకు మధ్యను, సింహాసనం చుట్టూను, సింహాసనముకు ముందు వెనుక 4 జీవులు ఉన్నాయి. ప్రియులారా, 4 అనే సంఖ్య ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో, సృష్టికి సాదృశ్యమై ఉన్నది. ఏమండి, 4 అనే సంఖ్య సర్వ సృష్టికి సాదృశ్యమై ఉన్నది. దేవుడు చేసినటువంటి ఈ సృష్టి అంతటికి రిప్రజెంటేషన్గా మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, ఈ 4 జీవులు చాలా ప్రత్యేకంగా మనకు కనబడతా ఉన్నాయి. కొంతమంది ఇవి కెరూపులు సెరూపులు అని చెప్తూ ఉన్నారు. మరికొంతమంది ఇవి కెరూపులు సెరూపులు లాంటి దేవుని దూతలు, దేవుని యొక్క ఆత్మలని కూడా చెప్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 4 జీవులు దే ఆర్ ది గార్డింగ్ ఏంజల్స్. ప్రియులారా, ఆ యొక్క సింహాసనాన్ని గాడ్ చేసేటువంటి ఏంజల్స్గా మనం చూస్తూ ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి చూసినట్లయితే, దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను, వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఇవి గార్డింగ్ ఏంజల్స్ అని చాలామంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ప్రియులారా, ఇవి దేవునికి ఎల్లప్పుడూ కూడా సేవ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ జీవులు వాటి యొక్క శరీరం అంతా కూడా కన్నులను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఏమండి, చూద్దాము. ఆ మాటలు కూడా మనకు కనబడతా ఉంది. 6వ అధ్యాయము చివరి భాగంలో చూసినట్లయితే, ఆ సింహాసనముకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. కన్నులతో ఉన్నటువంటి 4 జీవులు ఉండెను. ప్రియులారా, కన్నులు అనేవి వాటికి ఉండేటువంటి జ్ఞానాన్ని సూచిస్తూ ఉంది. విజ్డమ్. ఏమండి, వాటికి ఉండేటువంటి ఆ వివేకము, వాటికి ఉండేటువంటి ఆ జ్ఞానాన్ని సూచిస్తూ ఉన్నట్లుగా మనం తెలుసుకుంటూ ఉండవచ్చు. ఏమండి, అవి సంపూర్ణమైన జ్ఞానము కలిగిన జీవులు. సమస్తాన్ని అవి చూడగలుగుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతా ఉంది. అలాగే ఆ 4 జీవులకు రెక్కలు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, అవి వాటి యొక్క మూమెంట్ని మనకు తెలియజేస్తూ ఉండే, అవి కదులుతూ ఉండడం అనేది మనకు కనబడతా ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే, ఆత్మ ఎటు నడిపిస్తూ ఉన్నాడో అవి అటువైపు నడిపించబడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. ప్రియులారా, ఈ 4 జీవులు దేవుని యొక్క కార్యాలను చేస్తూ ఉండినట్లుగా, లేదా మరికొంతమంది బైబిల్ పండితులు ఈ 4 జీవులను 4 సువార్తలతో పోలుస్తూ ఉంటారండి. ఇక్కడ చూస్తాము ఆ 4 జీవుల యొక్క విశేషం ఏ విధంగా ఉందో 7వ వచనంలో కనబడతా ఉంది. మొదటి జీవి సింహం వంటిది, 2వ జీవి దూడ వంటిది, 3వ జీవి మనుష్యుని ముఖం వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రియులారా, 4 జీవుల గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. వాటి యొక్క స్వరూపాలు మనకు కనబడతా ఉన్నాయి. ప్రియులారా, ఈ 4 జీవులు ఒక్కొక్క విధంగా మనకు కనబడతా ఉంది. ప్రియులారా, మొదటి జీవి ఏ విధంగా ఉంది? 7వ వచనం చూసినట్లయితే, మొదటి జీవి సింహము వంటిది. ప్రియులారా, దేవుని వాక్యంలో చూసినట్లయితే సింహం అనేది బలానికి సాదృశ్యంగా ఉంది. ఇట్స్ నోన్ ఫర్ ఇట్స్ స్ట్రెంగ్త్. కనుక అవి బలమైనవిగా మనకు కనబడతా ఉన్నాయి. 2వ జీవి చూద్దాము. 2వ జీవి దూడ వంటిది. ప్రియులారా, దూడ అనేది సర్వీస్కు సాదృశ్యంగా ఉంది, వారు చేసేటువంటి సేవకు సాదృశ్యంగా ఉంది. ఇవి దేవునికి సేవిస్తూ ఉన్నాయి, లేకపోతే దేవునికి సేవ చేస్తూ ఉన్నాయి. నిరంతరము దేవుని ఎదుట సేవ చేస్తూ ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది. ప్రియులారా, మనుష్యుని ముఖము అనేటువంటి ఈ జీవి, ఈ 3వ జీవి ఇంటెలిజెన్స్కి, జ్ఞానానికి సాదృశ్యంగా, లేదా తెలివితేటలకు సాదృశ్యంగా ఉన్నట్లుగా అనేక మంది బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. అనేక మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రియులారా, ఈ పక్షిరాజు అనేది స్విఫ్ట్నెస్కి, అంటే చురుకుతనానికి, త్వరగా కదలటానికి సాదృశ్యంగా ఉంది. సింహము బలానికి సాదృశ్యంగా ఉంది, దూడ సర్వీసుకు సాదృశ్యంగా ఉంది,
ఆ మనుష్యుని ముఖం వంటి ఆ ముఖం అనేది ఇంటెలిజెన్స్కి సాదృశ్యంగా ఉంది. పక్షిరాజు ముఖం వంటి ముఖం కలిగినటువంటి ఆ నాలుగవ జీవి చురుకుగా కదలటానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఈ 4 జీవులను సింబాలిక్గా 4 సువార్తలతో పోలుస్తూ ఉంటారు. మొదటి సువార్త మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు రారాజుగా కనబడతా ఉన్నాడు. ఏమండి, ఆయన యూదా గోత్రపు సింహముగా మనకు కనబడతా ఉన్నాడు. మార్కు సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పరిచారకుడిగా మనకు కనబడతా ఉన్నాడు. హీస్ అ సర్వెంట్ దే. లూకా సువార్తలో చూసినట్లయితే ఆయన యొక్క మానవత్వం మనకు కనబడతా ఉంది. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు యొక్క హ్యుమానిటీని మనం చూస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఈ 4 జీవులు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయని మరికొంతమంది సింబాలిక్గా చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైతేనేంటి కానీ ఈ 4 జీవులు దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం కనబడతా ఉంది. ప్రియులారా, బాటమ్ లైన్ ఏంటంటే సింహాసనము. ఆ సింహాసనము చుట్టూ ఉండేటువంటి సంగతులు ఇవన్నీ మనకు కనబడతా ఉన్నాయి. నిత్యత్వంలో నీవు నేను సింహాసనాన్ని ఎదుర్కోవలసి ఉన్నది. నీవు నేను దేవుని యొక్క పరిపాలనలో ఉండవలసి ఉన్నది. దేవుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట సాగిలిపడి ఆయనకు నమస్కారం చేయవలసిన పరిస్థితి మనకుంది. ఆయనకు సాగిలిపడి నమస్కారం చేసేటువంటి గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు ఇస్తూ ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కనుక ఈ ఉదయకాల సమయంలో సింహాసనాసీనుడైన ప్రభువును మనం చూద్దాము. మనము నిత్యత్వంలో ఆయన సింహాసనం ఎదుటకు తీసుకొని రాబడుతూ ఉన్నామనే సంగతిని చూద్దాము, సిద్ధపడదాము, ఆయన్ని మనం ఆరాధించుదాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మనల్ని నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, నీ సింహాసనము మా జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది ప్రభువా. మా హృదయాల్లో నీ సింహాసనాన్ని స్థాపించుకోవటానికి నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మీ దీవెన దయచేయండి, మీ క్షేమాన్ని ఉంచండి. సింహాసనాసీనుడా, కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ ఉన్నాను. మేము ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చే ధైర్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ స్తుతిస్తూ మీ దయించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాను, కొనియాడుతూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. జీవం గల పరమ తండ్రి. ఆమేన్.